Hi, good morning, all of you. Welcome to Govind Sir's Maths class and KVC Maths Lighthouse YouTube channel. In our previous video, we learned models 1, 2, and 3 of mean. In today's video, we are going to learn a few more models on mean. ఇక్కడ x1 x2 x3 అప్ టు సోన్ xn ల సగటు ఎంత ఇచ్చాడు మనకి 19 అయినా ప్రతి రాశికి 7 కలుపుగా వచ్చే కొత్త రాశుల సగటు ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ n అబ్జర్వేషన్స్ ఇచ్చేసాడు, దాని యొక్క మీన్ కూడా ఇచ్చేసాడు 19 అని. ఇప్పుడు ప్రతి అబ్జర్వేషన్కి ఒక 7 అనే ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా అబ్జర్వేషన్స్ అనేవి వస్తాయి. సో ఆ న్యూ అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేశాడు. ఒక్కొక్కసారి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా ఒక్కొక్కసారి మల్టిప్లై చేయొచ్చు, లేదా ఒక్కొక్కసారి డివిజన్ చేయొచ్చు. సో ఇవన్నీ ఒకే రకమైనటువంటి మోడల్స్ కాబట్టి వీటిని నార్మల్ మెథడ్లో చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దీన్ని షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి n అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీటిని n బాక్సెస్లో ఉన్నటువంటి యాపిల్స్గా భావిద్దాం. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్స్ ఉన్నాయి. అలా n బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బాక్సెస్లో ఉన్నటువంటి యాపిల్స్ అన్నిటిని ఒక పెద్ద బాక్స్లో పోసి ఇప్పుడు అందరికీ సమానంగా పంచడమే మీన్ కనుక్కోవడం, అంటే సగటును కనుక్కోవడం. అంటే మీన్ ఎంత వచ్చింది మనకి? సగటు 19 వచ్చింది. అంటే ఒక పెద్ద బాక్స్లో పోసి అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరికి 19 యాపిల్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క బాక్స్లో మనం 19 యాపిల్స్ వేయచ్చు. ఇప్పుడు ప్రతి రాశికి 7 యాడ్ చేస్తున్నాడు. అంటే ప్రతి బాక్స్లోనూ 7 యాపిల్స్ యాడ్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ 19 19 19 అలా n బాక్సెస్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రతి బాక్స్లోనూ 7 యాడ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఫైనల్గా ప్రతి బాక్స్లో కూడా ఎన్ని యాపిల్స్ ఉంటాయి? 19 + 7 యాపిల్స్ ఉంటాయి. అంటే 26. అంటే అన్ని బాక్స్లో సమానంగా ఉన్నాయి కాబట్టి దాని మీన్ ఎంత అవుతుంది? సో 26 అవుతుంది. అంటే ఎప్పుడైనా కొన్ని రాసుల సగటు ఇచ్చేసి ప్రతి రాశికి ఒక ఫిక్స్డ్ నెంబర్ని కలిపినప్పుడు వచ్చే కొత్త రాశుల యొక్క సగటు అడిగినప్పుడు ఆల్రెడీ ఉన్న సగటుకి మనం ఏ నెంబర్ అయితే కలుపుతున్నామో దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఆ సగటు నుంచి ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మల్టిప్లై చేస్తే ఆ సగటుని ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే కొత్త రాశుల యొక్క సగటు వస్తుంది. లేదా ప్రతి రాశిని ఒక ఫిక్స్డ్ నెంబర్తో డివిజన్ చేస్తామనుకోండి, పాత సగటుని మనం ఏం చేయాలి? ఆ నెంబర్తో డివిజన్ చేస్తే కొత్త రాశుల యొక్క సగటు అనేది వస్తుంది. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ x1 x2 అప్ టు సోన్ xn అనే n రాశులు ఇచ్చాడు. వీటి యొక్క సగటు 24 అని ఇచ్చాడు. అయినా ప్రతి రాశిని 3తో భాగించగా వచ్చే కొత్త రాశుల సగటు. ఆల్రెడీ పాత రాశుల యొక్క సగటు ఎంత ఇచ్చాడు? 24. ప్రతి రాశిని దేంతో భాగిస్తున్నాడు? 3తో భాగిస్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం కొత్త రాశుల యొక్క సగటు కావాలంటే ఏం చేయాలి? పాత సగటుని ఈ సంఖ్యతో భాగిస్తే సరిపోతుంది. అంటే 24/3. అంటే ఎన్నిసార్లు పోతుంది? 24 3లో 8 సార్లు పోతుంది. కాబట్టి కొత్త రాశుల యొక్క సగటు ఎంత అవుతుంది? 8 అవుతుంది. అలాగే థర్డ్ వన్, ఇక్కడ n రాశులు ఇచ్చాడు. ఈ n రాశుల యొక్క సగటు x బార్ అని ఇచ్చాడు. మరియు ప్రతి పరిశీలనను pతో గుణించగా, అంటే ఒక స్థిర సంఖ్య p అనమాట, వచ్చే కొత్త రాశుల యొక్క సగటు ఎంత? ఆల్రెడీ మనకి తెలుసు. సో గుణిస్తున్నాం కాబట్టి సగటుని ఆ నెంబర్తో గుణిస్తే సరిపోతుంది. అంటే x బార్ ఇంటూ p లేదా p ఇంటూ x బార్. సో మన ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో x బార్ ఇంటూ p అనేది కొత్త రాశుల యొక్క సగటు అవుతుంది. ఇక్కడ n అంశాల యొక్క సగటు 5 ఇచ్చాడు. ఇందులో ప్రతి అంశాన్ని రెట్టింపు చేస్తూ 1ని తొలగించగా ఏర్పడే అంశాల సగటు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి అబ్జర్వేషన్స్ n ఇచ్చాడు, మీన్ 5 ఇచ్చాడు. ఇప్పుడు ఈచ్ అబ్జర్వేషన్ని డబుల్ చేస్తూ మళ్ళీ ప్రతి ఈచ్ అబ్జర్వేషన్ని డబుల్ చేసిన తర్వాత 1ని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటే ఫైనల్గా వచ్చినటువంటి అబ్జర్వేషన్ యొక్క మీన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ మీన్ ఎంత ఇచ్చాడు? మనకి సగటు 5 ఇచ్చాడు. ప్రతి అబ్జర్వేషన్ ఏం చేస్తున్నాడు? డబల్ చేస్తున్నాడు. డబల్ చేస్తే
అప్పటికి వచ్చినటువంటి కొత్త అబ్జర్వేషన్స్ని మనం ఏమనుకుందాం, కొత్త రాశుల యొక్క సగటు డబల్ అవుతుంది కదా, అంటే 2 ఇంటూ 5 అంటే 10 అవుతుంది. మరి మళ్ళీ ఏం చేశాడు, డబల్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతి అబ్జర్వేషన్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేశాడు. అంటే మళ్ళీ రాసులు మారతాయి, మళ్ళీ కొత్త రాసులు ఏర్పడతాయి. మరి కొత్త రాసుల యొక్క సగటు కావాలంటే ఈ 10 నుంచి మళ్ళీ ఒకటి తీసేస్తే ఎంత వస్తుందో అది ఫైనల్గా వచ్చినటువంటి రాసుల యొక్క సగటు. అంటే ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన రాసుల యొక్క సగటు ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో 9. ఇక్కడ మనకి x1, x2, x3 అప్ టు సోన్ x10 రాసుల యొక్క సరాసరి 25. అంటే ఇక్కడ మనకి 10 రాసులు ఇచ్చాడు, ఇచ్చి వాటి యొక్క సరాసరి ఇచ్చేసాడు 25. ఇప్పుడు ప్రతి రాశికి ఒక ఫిక్స్డ్ వాల్యూని కాకుండా డిఫరెంట్ వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ అబ్జర్వేషన్కి 3 యాడ్ చేశాడు, నెక్స్ట్ అబ్జర్వేషన్కి 6, నెక్స్ట్ అబ్జర్వేషన్కి 9, అట్లా 30 వరకు యాడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనకి కొత్త రాశులు వచ్చాయి. ఈ కొత్త రాశుల యొక్క సరాసరి మీన్ ఎంత, సో మీన్ ఆఫ్ న్యూ అబ్జర్వేషన్స్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇక్కడ కలుపబడినటువంటి నంబర్స్ అన్ని కూడా మనం ఈజీగా చెప్పొచ్చు 3 యొక్క మల్టిపుల్స్ అని. ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలు. ఇలా ఒక సంఖ్య యొక్క గుణిజాలని కలుపుతూ ఉన్నప్పుడు వచ్చే కొత్త రాశుల యొక్క సగటుని కనుక్కోవడానికి మనం ఇప్పుడు షార్ట్ కట్ను ఉపయోగించి చేద్దాం. ఇప్పుడు కొత్త రాశుల యొక్క సగటుని కనుక్కోవడానికి షార్ట్ కట్ ఫార్ములా ఎక్స్ బార్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ బై 2. ఎక్స్ బార్ అంటే ఆల్రెడీ మొదటి ఇచ్చినటువంటి రాశుల యొక్క సరాసరి, అంటే అది ఎంత ఇచ్చాడు మనకి 25 ఇచ్చాడు. ఏ అంటే మొదటి గుణిజము, బి అంటే చివరి గుణిజము. సో మొదటి గుణిజం ఎంత 3, చివరి గుణిజం ఎంత 30. సో కాబట్టి 25 ప్లస్ 3 ప్లస్ 30 హోల్ బై 2, దట్ ఈస్ 25 ప్లస్ 33 by 2. 25 plus 33 by 2 అంటే 16.5. 25 plus 16 that is 41.5. సో కొత్త రాశి యొక్క సగటు లేదా సరాసరి ఎంతనమాట 41.5. The mean of new observations is 41.5. ఇచ్చినటువంటి దత్తాంశంలో రాశుల యొక్క సగటు ఇచ్చేసి దత్తాంశంలో ప్రతి రాశికి ఒక సంఖ్య యొక్క గుణిజాలని కలుపుతూ వెళ్ళినప్పుడు కొత్త రాశుల యొక్క సగటుని కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ బార్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ బై 2. అలాగే ప్రతి రాశి నుంచి ఒక సంఖ్య యొక్క గుణిజాన్ని తీసివేస్తూ వెళ్ళినప్పుడు కొత్త రాశుల యొక్క సగటు కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ బార్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ బై 2. అంటే తీసివేస్తే ఈ ఫార్ములా వాడతాం, కలిపితే ఈ ఫార్ములా వాడతాం. ఇప్పుడు మోడల్ 6లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 8 రాశుల అంక మధ్యం 42గా లెక్కించబడింది, కానీ ఒక రాశి 67ను పొరపాటున 27గా లెక్కించారు. అయినా సరి అయిన సగటు ఎంత? అంటే మనకిచ్చినటువంటి రాశులు 8 ఉన్నాయి, అందులో ఒక రాశి 67ని రాయాలి, కానీ పొరపాటుగా 27ని రాశారు. అంటే రాశుల మొత్తంలో తప్పు అనేది ఉంటుంది. సో కాబట్టి సరి అయిన రాశుల మొత్తం కనుక్కొని అప్పుడు సరి అయిన సగటును మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది 2019 టెట్లో ఇచ్చినటువంటి బిట్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ బిట్స్ని చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్ 1 ఏంటంటే డైరెక్ట్గా లాంగ్ ప్రాసెస్ చేయడం, రెండోది షార్ట్ కట్ ఉపయోగించి చేయడం. ఇప్పుడు లాంగ్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మెథడ్ 1లో సో సగటు ఇజ్ ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సో మెయిన్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనకి రాశుల మొత్తం కావాలంటే సగటుని రాశుల సంఖ్యతో గుణిస్తే వస్తుంది. సో సగటు 42 ఇచ్చాడు, రాశుల సంఖ్య 8. సో రాశుల మొత్తం ఎంత అనమాట 336. కానీ ఇప్పుడు మనకి సరి అయిన రాశుల మొత్తం కావాలి.
ఎందువల్ల 8 రాసుల్లో 7 రాసులు కరెక్ట్‌గానే వేసాం. 8వ రాశిని 67 అని వేయాలి. మనం 27 అని వేసాం. అంటే ఎంత తక్కువ వేసామనమాట? 40 తక్కువ వేసాం. ఇప్పుడు సరైన రాసుల మొత్తం కావాలంటే ఈ రాసుల మొత్తానికి మనం ఎంతైతే తక్కువ కలిపామో దాన్ని యాడ్ చేయాలి. సో అందుకే 336 ప్లస్ 40 376. ఇప్పుడు సరి అయిన సగటు. సరి అయిన రాసుల మొత్తముపై రాసుల సంఖ్య. సో రాసుల సంఖ్య అనేది అంతే ఉంటుంది కాబట్టి సో 8. సో 376/8 అంటే 47. సో సరి అయిన సగటు ఎంత అనమాట? 47. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్‌ని షార్ట్ కట్ ఉపయోగించి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సెకండ్ మెథడ్ షార్ట్ కట్ ద్వారా సరి అయిన సగటు ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో దీనికి షార్ట్ కట్ ఫార్ములా x బార్ ప్లస్ p మైనస్ q హోల్ బై n. x బార్ అంటే ఇచ్చినటువంటి సగటు. సో మనకి సగటు ఎంత ఇచ్చాడు? 42 ప్లస్. సో p అంటే మనం దత్తాంశంలో ఏ సంఖ్యనైతే రాయాలో అది. అంటే 67 రాయాలి. అంటే p అంటే ఇక్కడ ఎంత అవుతుంది అనమాట? 67. మరి క్యూ అంటే మనం తప్పుగా పొరపాటుగా రాసినటువంటి నంబర్ అనమాట. సో దాన్ని 27 అని రాసాం బై n. n అంటే రాసుల సంఖ్య, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 42 ప్లస్ అంటే డిఫరెన్స్ ఎంత అనమాట? 40/8. 42 ప్లస్ 40/8 అంటే 5, దట్ ఈస్ 47. సో సింపుల్గా అంటే ఆల్రెడీ సో ప్రతి ఒక్కరికి 42 యాపిల్స్ ఇచ్చేసాం. కానీ అందులో 8 అబ్జర్వేషన్స్‌లో ఒక అబ్జర్వేషన్ అంటే ఒక బాక్స్‌లో 67 యాపిల్స్ వేయాలి. కానీ మనం 27 ఉన్నాయని అనుకున్నాం. అంటే 40 పక్కన పెట్టేశారని అనుకున్నాం. ఇప్పుడు ఆ 40 యాపిల్స్‌ని మనం ఏం చేస్తున్నాం? 8 మందికి పంచాలి. పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 5. ఆల్రెడీ 42 వెళ్ళాయి. ఇప్పుడు 5 యాడ్ అయితే ప్రతి ఒక్కరికి ఎన్ని వెళ్తాయి? 47. అంటే ఇదే సరి అయిన సగటు. ఇక్కడ రెండో ప్రాబ్లం, ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 అని ఇచ్చాడు. కానీ దత్తాంశంలో ఒక రాశి 24ను 42గా పొరపాటును లెక్కించిన 9 రాసుల సరైన సగటు ఎంత అని ఇచ్చాడు.